టికెట్ ఉన్నామని ఇప్పుడు గొడవ చేస్తూ ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మండలాధ్యక్షుడు అయితేనేమి ఆ మంత్రి శివారెడ్డి అని చెప్పేవాని ఆయనకి ఏం పని ఇక్కడ? ఆయన వచ్చి ఊరి బయట ఆంజనేయ స్వామి దేవాలయం కాడ ఉండి కోడి నేను చూసుకుంటే వాళ్ళది ఏదో ఒకటి వాడో నేను తెలుసుకోవాలని చెప్పి మన రఫీక్ అన్న రాజకీయ ఎదుగుదలని ఓర్వలేకనే తర్వాత మైనార్టీ నాయకుడు మండలంలో కూడా మైనార్టీలుగా సమస్యలపైన మంచి పట్టు ఉండే వ్యక్తి కాబట్టి ఆ రాజకీయ ఎదుగుదలని అణగదొక్కాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తారని నేను భావిస్తున్నాను. దౌర్జన్యంగా పోయి గోడలు కూల్చేవాళ్ళు ఇదే రౌడీ ముఠానే. అది పోతే వాళ్ళు రాయచోటికి ఎస్పీ ఆఫీస్ సుండుపల్లి ఎస్ఐ కంప్లైంట్ తీసుకోకపోతే ఎస్పీ ఆఫీస్కి వెళ్తుంటే కారులో చేసి చంపడానికి వెళ్ళింది. ఈ వీడియో చూడండి, బస్ క్రాస్ చేసుకొని చేసి ఈ 1.5 ఇయర్లో 3 అరాచకాలు చేస్తే 3 అరాచకాల్లో వాళ్లకు ఒక్క నిమిషం స్టేషన్లో పెట్టిన నాదుడు లేడు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేడు లేడు. ఇంకా వీళ్ళని ఇట్లే వదిలేస్తే ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళే వీళ్ళ అరాచకాలను భరించి బాధపడుతూ ఉండాలి. పరిస్థితి ఇలా ఉంది మా గ్రామంలో. మీ దగ్గర ఏడాడు ఉండి ఏదో గొడవ జరుగుతుందని పరిగెత్తుకుంటూ వచ్చిన గ్రామంలో లేని వాళ్ళవి ఇన్వాల్వ్ చేసి 18 మంది పేర్లు పెట్టారు. మైనార్టీ, ఓన్లీ మైనార్టీ.